గ్రామ్ వార్డ్ సచివాలయాల నోటిఫికేషన్ 2025. గ్రామ్ వార్డ్ సచివాలయాలు కొత్తగా 2778 పోస్టులు అయితే ఆమోదించడం జరిగింది. అయితే దీని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను పర్యవేక్షణ మరియు సమన్వయంలో మెరుగుపరుచుకునేందుకు ఒక పెద్ద చర్య తీసుకుందనే చెప్పొచ్చు. 28/8/2025 అయితే జీవో అనేది విడుదల చేసింది. ఎంఎస్ నెంబర్ 10 ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు 3 టైర్ పథకాన్ని అయితే స్థాపించడం జరిగింది. ఈ కొత్త వ్యవస్థ జిల్లా, మండల మరియు పట్టణ స్థానిక సంస్థల యుఎల్బి స్థాయిల్లో అయితే పనిచేస్తుంది. ఇది గతంలో ఉన్న పరిపాలనా లోపాలను పరిష్కరించే లక్ష్యంతో అయితే రూపొందించబడుతుంది. అందువల్ల ప్రస్తుతం జిల్లా మరియు మండల స్థాయిలో సమగ్ర నిర్వహణ లేకపోవడం వల్ల సచివాలయాల పనితీరు ప్రభావితమవుతుంది. అయితే ఈ సమస్యను అయితే పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం 2778 పోస్టులను అయితే ఆమోదించడం అయితే జరిగింది. ఇందులో 1785 మంది ఉన్న ఉద్యోగులను మళ్లించి 993 కొత్త స్థానాలను అనేది సృష్టిస్తుంది. ఈ పోస్టులు పిఆర్&ఆర్డి, ఎంఏ&యుడి మరియు ఇతర అర్హత శాఖల నుండి డిప్యూటేషన్ లేదా అవుట్సోర్సింగ్ ద్వారా నిలబడతాయి అన్నమాట. స్థాయి పోస్ట్ పేరు ఫంక్షనల్ అసిస్టెంట్ 12, భర్తీ పద్ధతి రీఅడ్జస్ట్మెంట్లో చేస్తున్నారు. అలాగే జిల్లా జిఎస్డబ్ల్యూఎస్ అధికారి సంఖ్య 17 డిప్యూటేషన్. అలాగే మండల జిఎస్డబ్ల్యూఎస్ అధికారి 660 పోస్టులు డిప్యూటేషన్. యుఎల్బి అదనపు కమిషనర్ 2 డిప్యూటేషన్. జిల్లా స్థాయిలో 260 పోస్టులు, మండల స్థాయిలో 1980 పోస్టులు మరియు యుఎల్బిలో 535 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వ్యవస్థలో మండల కార్యాలయాలు ఐటీ మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తాయి. ఇది స్థానిక సేవలను మరింత ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ విజయవాడ ఈ ఆదేశాలను అమలు చేసే బాధ్యత అయితే వహిస్తున్నారు. ఈ మార్పు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పాలనను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఎవరికైనా గ్రామ వార్డు సచివాలయంలో జాబ్ చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం. అయితే ఉపయోగించుకోవాలనితే ప్రభుత్వం చెబుతుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. జిఎస్డబ్ల్యూఎస్ 3 టైర్ వ్యవస్థ అంటే ఏమిటి అంటే ఇది జిల్లా, మండల, యుఎల్బి స్థాయిలో గ్రామ లేదా వార్డు సచివాలయం అయితే పరీక్షించే కొత్త ఫలకం అన్నమాట. ఈ పోస్టులు ఎలా భర్తీ చేయబడతాయి అని అంటే డిప్యూటేషన్ మరియు అవుట్సోర్సింగ్ ద్వారా పిఆర్&ఆర్డి, ఎంఏ&యుడి శాఖల నుండి అయితే భర్తీ చేయబడతాయి. అయితే ఎంతమంది కొత్త పోస్టులు సృష్టించబడ్డాయి అంటే 993 కొత్త పోస్టులు అనేవి ఏఎన్ఎం లేదా వార్డు ఆరోగ్య కార్యదర్శుల నుండి అయితే మళ్లించి సృష్టించబడుతున్నాయి. అయితే ఈ ఆదేశాలు ఎప్పుడు ఆలస్యం అమలయ్యాయి అని అనుకుంటే ఈ ఆదేశాలు 28/8/2025 అయితే జీవో ఎంఎస్ నెంబర్ 10 ద్వారా అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే మన వీడియోస్ కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.